సార్ ఒక 5 నిమిషాలు సార్, నేను న్యూస్ ఇస్తాను సార్. సార్ ప్లీజ్ సార్ ఒక 5 నిమిషాలు సార్. సార్ రాహుల్ అమ్మగారు వస్తున్నారు. మ్యామ్ సరోజ లైవ్ లో రావడానికి ఇంకా 1 అవర్ పడుతుందంట. దానికి లైఫ్ ఉండేది 1 అవర్. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? అమ్మా ఉన్న టెన్షన్ కి నా బ్రెయిన్ ఆఫ్ అయింది. దయచేసి నన్ను వదిలే. మ్యామ్ ఒక పని చేయండి, డబ్బు ఆఫర్ చేయండి, తను ఖచ్చితంగా వస్తుంది. ఏంటి మా దానికి మేమే డబ్బులు ఇవ్వాలా? ఇదేంటమ్మా? గిరియప్ప ఇది వర్కౌట్ కాదు. ఒక నిమిషం ఆగమ్మా. సరే కానీ కానీ ఎంత ఆఫర్ చేస్తున్నారు? అది 10. దానికి 10? అయితే 20 అమ్మా. దాంట్లో సగం కూడా రాదు. ఏమన్నావు? ఏం లేదు మేడం, ఇది మీ పరువు మర్యాదల ప్రాబ్లం. కాస్త ఆలోచించండి. తెలుసమ్మా. 50 50 ఇస్తే ఖచ్చితంగా దొచ్చి తీరుతుంది మేడం. రాహుల్ వాళ్ళ కుటుంబం అతని మర్మంగాన్ని తెచ్చిస్తే 50 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సార్ రాహుల్ ఫ్యామిలీ దాని కోసం ₹1,00,00,000 ఇస్తామని చెప్తున్నారు. ఫ్లాష్ న్యూస్ వేయండి సార్. 2 కోట్ల? రాహుల్ మర్మంగానికి ఆయన కుటుంబం వాళ్ళు 3 కోట్ల ఆఫర్ ఇచ్చారు. 3 కోట్ల? ఓకే, 5 కోట్లు ఇస్తామని రాహుల్ కుటుంబం వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటికైనా సరోజ గారు మనసు 5 అంగుళాల లింగానికి 5 కోట్ల సాధ్యమే కాదు. 5 CR ఇంత కాస్ట్లీ అని తెలిస్తే మనం ఏదో ఒకటి ట్రై చేసి ఉండే వాళ్ళం. రాహుల్ సాన్వి తను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనే చేయను రా. తన్ని పంపించేరా. వద్దు, తీసుకెళ్ళరా రే. పంపించేరా, పంపించేయ్. సాన్వి రా రే. సాన్వి ఇలా రా. సాన్వికి నువ్వు దొరికినట్టే రా. కూర్చో సాన్వి. మరి ఇంకేంటి సంగతులు? జస్ట్ వర్క్ టెన్షన్ అంతే. రిలాక్స్ అవడానికి వచ్చాను. తెలిసింది రాహుల్, ధైర్యంగా ఉండు అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు. ఐఎమ్ సారీ. గెట్ బ్యాక్ సూన్. నేనేం చెప్పలా. ఏమీ లేదు, నథింగ్. అదే ఏం లేదని నథింగ్ అని అర్థమైంది. జరిగినదా ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు తలచినదే. సన్నీ ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ హెస్టీ డిసిషన్స్. ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది రాహుల్. అవును కదరా? మన పెళ్లికి ఏ ప్రాబ్లం రాదు. గాడ్ ప్రామిస్. ఓకే లిసన్ రాహుల్. సాన్వి ప్లీజ్. సాన్వి ఐఎమ్ సారీ రాహుల్. పెళ్ళయి మొగుడింటికి వెళ్తే అందరు అడిగే ప్రశ్న ఇదొక్కటే, పెళ్లి కూతురింటి నుంచి సారేగా ఏ సామాన్లు తెచ్చారనేదే. కానీ పెళ్లి కూతురు ఇంట్లో వాళ్ళు అడిగేది ఒకటి, అది కూడా లేకపోతే ఐఎమ్ సారీ రాహుల్. సాన్వి ఆగు, అది వచ్చేస్తుంది. సాన్వి ప్లీజ్ వెళ్ళి కన్విన్స్ చేయరా. వెళ్ళు. సాన్వి. ఓ షిట్. ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుందిరా? ఇక్కడ గానమ క్యా కరా హై జీ? అంత కష్టపడి పాడితే మ్యారేజ్ క్యాన్సర్. ఈ పెళ్లి ఫిక్స్ చేసింది నేను లేకుండా డీల్ చేస్తారా? నా డబ్బు, నా కమిషన్ నాకు రావాలి. లోపల మిషన్ లేదు, నాకు కమిషన్ ఇవ్వాలా? కమిషన్ ఇవ్వలేదు అంటే కేసు పెడతాను. పెట్టు. ముందు పోయినా ఫీజు తీసుకొచ్చి పెట్టు, ఆ తర్వాత కేసు. ఫ్యూజా? కోట్లు ఇస్తామన్నా పట్టించుకొని సరోజ ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు కౌన్సిలింగ్ సాధు. చెప్పండి సార్, దానికి ఏం జరగబోతుందంటారు? సారీ, నాకు నవ్వొస్తుంది. ఏం జరగబోతుంది అంటున్నారా? తీసి సంచిలో వేసుకోవడానికి అదేమన్నా బెండకాయ? మనిషి బీజం కంపు. లెట్స్ కమ్ టు ద పాయింట్. సరోజ ఎక్కడున్నారు? కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాజకీయ నాయకులు విచ్చేశారు. ఏం చెప్తారో చూడండి. చెప్పండి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర. కావాలనే మా కార్యకర్తల మీద ఈ నింద మోపారు.
అమాయకుడైన కుర్రాడి మర్మాంగాన్ని అనవసరంగా కట్ చేశారు కదయ్యా. మేము సైలెంట్ గా ఏం కూర్చోం. ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేసి ఆ కనిపించకుండా పోయిన దాన్ని తీసుకొస్తాం. అది ఎలా తీసుకొస్తారో నేను చూస్తాను. చూస్తూ ఉండవయ్యా, తీసుకొచ్చి చూపిస్తాం. అలా తీసుకురాకపోతే రాజకీయాల నుంచే నేను తప్పుకుంటాను. ఎవరి పార్టీ సామాను ఎవరు తీసుకెళ్తారు? నా కొడకలారా, నా పార్టీ కొట్టుకు చేస్తున్నారు కదరా. నాదెప్పుడురా మీ పార్టీలో చేరింది? సార్, మీ పార్టీ అదేం చెప్పడానికి అక్కడ ఏమైనా చిహ్నం వేశారని చెప్పండి. చిహ్నం ఎందుకు వేయాలండి? అదే చిహ్నం మా పార్టీది ఉందండి. పోతుంది. ఈ ఫ్యామిలీలో ఇంకొకటి పోతుంది. విషం ఇచ్చి చంపరావాణ్ణి. వీడొక రాక్షసుడు, పేషెంట్లు రాకుండా చేస్తున్నాడు. అంత నా కర్మ. వీడొకడు చిన్నది అని చెప్పి విషయాన్ని పెద్ద చేస్తున్నాడు. పని తప్ప మిగతావన్నీ చేస్తోంది. ఈ డాక్టర్ అని నోకునే ఇలా. అవునండి, రండి. ఇదే సామాన్ ఆసుపత్రి, త్వరగా రండి. ఇది సామాన్ ఆసుపత్రి? అమ్మో డాక్టర్, సన్మాన ఆసుపత్రి. సన్మాన. ఆ ఫోన్ ఎప్పుడో కట్ అయిపోయింది. ఓమన కుట్టి, నువ్వు డోర్ క్లోజ్ చేయి. సారీ డాక్టర్. ఎరా ఎదవా, ఇది సామాన్ హాస్పిటలా? ఉండు, నీ సామాన్ తీసి వాడికి ఫిక్స్ చేస్తాను. ఓమన కుట్టి, నువ్వు ఆపరేషన్ రెడీ చేయి. ఓకే డాక్టర్. వద్దు, ఇదే కావాలంటే నా జీతం కట్ చేసుకోండి. జీతమా? దీన్ని మాత్రం కట్ చేయకండి, మీకు చేతులైతే మొక్కుతాను. అవును కదా, మంచి ఐడియా. 3 నెలల శాలరీ కట్. సామాన్ ఆసుపత్రి అన్నందుకు 3 నెలలు కట్టా? ఇంకో 6 నెలలు కట్ చేస్తాను. ఇంకోసారి మాట్లాడతా. ఆర్గన్ డోనర్స్ వచ్చారు, వెళ్ళి చూడండి. ఆర్గన్ డోనర్? దేనికి కూడా డోనర్స్ ఉన్నారా? బూతులు మాట్లాడుకో, నేను అసలు సీనియర్ సిటిజన్. దొరదొట్టి నా మొహం మీద కొట్టదు కదా. టెన్షన్ పడకండి. కూర్చోండి. ఎవరు ఫస్ట్ వచ్చిందే? సార్ నేనే సార్. ఈయన తీసుకోండి సార్. 26 మంది పిల్లలు ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వదిలిపోలేదు సార్. తీసుకోండి సార్, దానం ఇస్తాడు. సారీ, ఏదో దానం చేసే బాడీ కాదు, దహనం చేసే బాడీ. కాల్ చేయండి. ఈయన ఇంటికి తీసుకురా, కాట తీసుకురా తెలియదు. ఇదంతా తీసుకోండి అయ్యా, వీడు పెద్ద తిరుగుబోతూ ఊరంతా వేస్తాడు. సార్ దయచేసి వదిలేడు సార్. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఇచ్చావుగా, ఇంట్లో ముగ్గురు, ఇక్కడ ఒకటి, ఇంకెందుకు నీకు? మీరు తీసుకోండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. సార్ వదిలేడు సార్, దయచేసి వద్దు సార్. అంగ మార్పిడి చేస్తే నీకు పాప చుట్టుకుంటుంది సార్. వద్దు సార్. మీరు రెడీగా ఉండండి సార్, నేను తీసుకొస్తాను. ఆగవయ్యా, ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టను. సార్ ఇలా చూడండి సార్. ఎవరు కనపడడం లేదా? ఇక్కడ సార్, ఇక్కడ. కన్నా, మీ పేరెంట్స్ ఎక్కడ్రా? డోనర్ని నేనే సారు. సగమే కనిపిస్తున్నా, మీతో సగం ఎక్కడ? సారు, నేనుండేది ఇంతే. పెళ్లి చేసుకుందామంటే ఎవరు పిల్లనివ్వడం లేదు. దీన్ని పెట్టుకుని నేనేం చేసేది సారు? అందుకే దీన్ని దానం చేసేసి కొట్టేదన పెట్టుకొని హాయిగా ఉంటాను. ఎంత చిన్న బాడీలో అంత పెద్ద ఐడియానా? నీ మనసు చాలా పెద్దది బాబు, కానీ నీ బాడీలో అది చాలా చిన్న. సరే, అది వదిలేసాయి. వెళ్ళు బాబు, మా ఇంటికి వెళ్ళు. సారు, లాస్ట్ ఛాన్స్ సారు. నమస్తే సార్. సార్, నా ఫ్రెండ్ రాజు అని ఒకడు ఉన్నాడు, వాడిస్తాడు, తీసుకోండి. అంత త్వరగా రెడీ? సూపర్ గా ఉంటుంది సార్. ఫ్రెష్. తీసుకురావయ్యా, చూద్దాం. ఈ చేతిలో డబ్బులు పెట్టు, ఈ చేతిలో సామాన్లు పట్టు. చూడకుండా ఎలా డబ్బులు ఇస్తాం డోడ్? మీరు చూడాలంటే ఓ పని చేయండి, 10,000 అడ్వాన్స్ ఇవ్వండి. నేను వెళ్ళి టాటా ఏసీ బుక్ చేసుకుని తీసుకొస్తాను. టాటా ఏసీనా? అంత పెద్దదా? 4 కాళ్ళు అంటే చిన్నదా? 4 కాళ్ళ? గాడిదకి 4 కాళ్ళు ఉండకుండా 3 కాళ్ళు ఉంటాయా? గాడిదా? అడ్వాన్స్ ఎదుగుతున్నావా? ఫుల్గా లోడ్ చేసిన గన్న ఎక్కడ పోయా? తప్పించుకు పారిపోయాడు, ఇడియట్. చెప్పండి కామరాజ్ గారు.
ఏం జరగబోతుంది? ఏంట్రా, క్లినిక్ లో ఉన్న అబ్బాయి సామాను మిస్ అయితే దాని గురించి నేనేం చెప్పాలి? అది అరటి చెట్టును వేళ్లతో సహా తీసేస్తే దాని శక్తి ఎంతకాలం ఉంటుంది? అలాంటిదే ఇది. త్వరగా పంపవయ్యా. సైలెంట్ గా కూర్చో. గెస్టులందరినీ వేరే ఛానల్ వాళ్ళు తీసుకెళ్లారు. సామాన్ దొరికేదాకా సైలెంట్ గా కూర్చో. ఆ గన్ ఎందుకు డౌన్ గురిపెట్టా? సామాను కనిపెట్టే ఎపిసోడ్లో టీఆర్పీ రాకపోతే నాకే డ్యామేజ్ చేసి 3 రోజులు ప్రోగ్రాం నడిపిద్దామనా మీ ప్లాను? ఆఫ్ కోర్స్ అదే. రాహుల్, నీ వెలుగుకి జీవితాన్ని ఇచ్చా కాదు కదా, నీ జీవితానికి వెలుగునిచ్చే పర్ఫెక్ట్ పర్సన్ ఇతనే. మీట్ మిస్టర్ మహాదేవ్, మార్చరం మహాదేవ్. చెప్పు సార్. ఫ్రెష్ బాడీ కోసుకొని తీసుకొచ్చానా? ఇప్పుడే వచ్చిందే. ఏంటి మామయ్య అది? సామానేగా? సామానే. సామానే. ఇలా రా. ఏంటి బాబా? కొట్టకరా బాబు, కొట్టుకో. ఈ ప్లాన్ క్యాన్సిల్. వద్దు, కొట్టుకో. థ్యాంక్స్. మహాదేవనా, ముందుగానే ఎస్కేప్ అయిపోయావా? చాలా తెలివైనవాడువే. ఈరోజు రాహుల్ ఎందుకో కేతు అయ్యాడు. నా పరిస్థితి మీకు నవ్వులాటగా ఉందా? ఇదిదా సార్ వాళ్ళు తంగిన రూము. మీరేనా ఇక్కడ మేనేజరు? అవును సార్. వాళ్ళు ఈ రూమ్ లో దిగారా? ఇంకేదా సార్. మీరు బయటకు వెళ్ళొచ్చు. సరే సార్. ఒరే సునీలు. సార్. జాగ్రత్తగా వెతుకు, ఏమైనా దొరుకు దేవుని చూడు. సరే సార్. సార్ 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 నేను చూస్తాను సార్. ప్లీజ్ సార్. ఎందుకు సార్? 5 కోట్లు సార్. దొరికితే ఏం చేస్తావు? నాకు కావాలి సార్. రాత్రి పగలని చూడకుండా కష్టపడే నాలాంటి దొంగలకి ఒక హైపై పీజీ ఏర్పాటు చేస్తాను సార్. ఏమంటారు సార్? దీన్ని నోట్లో తోస్తాను. ఎటు నుండి బయటకు వస్తుందో తెలీదు నా కొడక. క్యాన్సిల్ సార్. పీజీ క్యాన్సిల్ సార్. సునీలో, ఐ విల్ హెల్ప్ యూ. సార్ ఏంట్రా? ఇక్కడేం కనిపించట్లేదు సార్. నాకు కనిపిస్తుంది. కనిపించిందా? ఎక్కడ సార్? జిప్ వేసుకో ముందు. అద్దంలో నువ్వు సూపర్గా ఉన్నావురా. సార్ దొరికింది సార్. అదేది చూపించు. షేర్ చేసుకుందాం. ఎక్కడుంది సార్? కింద ఉంది సార్. నీదేనా? నాది కాదు సార్, మంచం కింద సార్. పైకి తీయే. నాదా సార్? నీది కాదు, కింద తీయి. మంచం కిందదే. అలాగే సార్. సార్ 3 ఉన్నాయి సార్. 3? ఏమైంది అసలు ఈ సుందర నగరానికి? ముందు తీరా. సార్ నల్లగా అయిపోయింది సార్. ఎలా ఉన్నా తీరా. సార్ అరటిపండు సార్. చీ 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 చీ. ఏం చేయండి సార్ దీన్ని? పెట్టుకో నోట్లో. పెట్టుకో. రేయ్ నిన్ను వచ్చి చెప్తానుండు. పోవయ్యా. వాడి దాన్ని కనిపెట్టడానికి తమిళనాడు రావాలా సార్? ఇప్పుడు నేను చూస్తాను, ఉండండి. ఏం వెతుకుతున్నాడు వీడు? సార్ దొరికింది సార్. సార్ కష్టపడి పట్టుకున్నాను, నేను వదిలిపెట్టను. నువ్వు పట్టుకుంది నాదిరా. నీదా? వెతికింది నేను, పట్టుకుంది నేను వదిలిపెట్టను. రేపెవరు చూడా, నువ్వు పట్టుకుంది నాదిరా. నీదా? చిన్నదిగా ఉంటే ఏదో అనుకున్నాను. మాలు గోల్ మాలు. నిన్ను. సార్ 2 బాటిల్ పెనాయిల్ ఇవ్వండి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సరోజ కోసం పోలీసులు జల్లెడ వేసి వెతుకుతున్నారు. ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో అనేదే ప్రశ్నగా మారింది. మీరు తీసుకురండి అంటే ఇది నా వల్ల ఏ పనేనా చెప్పండి? ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపే ధర్నాకు దిగుతాం. ఒక చిన్న సామాను కోసం అన్ని పార్టీలు ఏకమై ధర్నాలు చేస్తానంటారా? వాళ్ళ సామాన్లు వాళ్ళే జాగ్రత్తగా కాపాడుకోవాలి నాలాగా. లేదంటే
లేదని తెగేసి చెప్పేయాలి నా అలాగా. అన్ని ఛానళ్ళు నేను చూస్తానే ఉన్నా. ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసే వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను. సరోజ ప్లీజ్, సరోజ నీకు దండం పెడతాను, ఎక్కడున్నా వచ్చే ప్లీజ్. సరోజాకి ముందు వెనక ఎవరూ లేరనుకోకండి, నేనున్నా. వన్ అండ్ ఓన్లీ వెంకటరమణ, అర్థమైందా? బిషు 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 చావు చావు చావరా నాయాల. నాకు ఆపరేషన్ చెయ్యండి డాక్టర్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా. నేను చావు బతుకుల్లో ఉంటే నువ్వు పాటలు పాడుతున్నావా? ఇన్నేమని డాక్టర్ నేను చెయ్యము. ఏంటి కోపంగా ఉన్నాడు? ఇవాళ తాడో పేడో తెలిపోవాలి. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? తలుపులు ఎందుకు వేసావు? పేషెంట్స్ ఇక్కడికి రాకూడదు. ఈడేంటి నేను చంపేసేలా చూస్తున్నాడు? కోపంలో 2-3 సార్లు తిట్టుంటాను, అలాగని వైద్యుడి మీద చేయి చేసుకున్నావంటే నేరం సుమా. డాక్టర్ దేవుడా నన్ను కాపాడు. నీ సామాను కోసమే ఎదురు చూస్తున్నాను, అది వచ్చిందంటే నీకు ఫిక్స్ చేసేస్తాను. మా నాన్న పేరు పోయింది, మా హాస్పిటల్ పరువు పోయింది, నేను చాలా అబాయకుణ్ణి. నా మీద కనుక చేయి చేసుకున్నావంటే ఆ మంచు కళ్ళు తెరిచి చూడండి. డాక్టర్ 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 మీ కాళ్ళు పట్టుకుంటాను, ఏదో ఒకటి చేయండి డాక్టర్. జీవితాంతం మీ టాయిలెట్ క్లీన్ చేస్తూ బ్రతుకుతాను, ప్లీజ్. టైం అయిపోతుంది, ఏదో ఒకటి చేయండి డాక్టర్. వదలరా, నువ్వు దీనికోసం వచ్చావా? ఆ మాత్రం దానికి ఎందుకు అంత కోపం లుక్కు? ఒక క్షణంలో ఇది నోట్లోకి వచ్చిందిరా. నీ సామాను మాట. డాక్టర్ బీపీ రేస్ అయింది, మాత్రం వేసుకోవాలి. ఇది మనలోనే ఉండని, బయట ఎవరికి చెప్పుకో. తెలిస్తే వాచ్మెన్ కూడా మరేది ఇవ్వడం. దొరుకుతుందిలే, ట్రై చేద్దాం. ఎవరైనా దానం ఇస్తే మన ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ రే మావా, రమ్మని చెప్పావుగా, ఏంటో చెప్పరా? బ్రో ఏమైంది నీకు? మేమున్నాం, నిన్ను వదిలిపెట్టాం. చందన ప్రెగ్నెంట్ అయ్యి మామ నా మర్యాద పోతూ ఉంటే తనని అబార్షన్ కోపించి నా పరువు కాపాడింది నువ్వే కదరా. నీ కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను? అడుగు మావా. ఈ దేహం వచ్చింది మా అమ్మా నాన్నైనా, నువ్వు ఇక్కడున్నావు, అడగరా. అదేంటంటే అది వేరే సామాన్ దొరికితే మ్యాచ్ చేయొచ్చు అంటారా. ఇంకా దొరకలేదా? డాక్టర్ చెప్పారు. అందుకనే మీరెవరైనా ఇస్తే నేను ఎస్కేప్ అవుతాను. ఆ తర్వాత 24 అవర్స్, జస్ట్ 24 అవర్స్లో రీప్లేస్ చేసేద్దాం. ఏమంటారా? చెప్పండి రా, టైం అవుతుందిరా, ప్లీజ్ రా. టైం అవుతుందా? డోంట్ వరీ, నువ్వు ఇస్తావా? నేను పంకజ్ తెప్పిస్తాను రా. మావా దీనికి ఇంత ఆలోచన ఎందుకు? ఓకే ఇవ్వరా, ఇచ్చేస్తాలే. హలో, ఎవరి సామాన్ ఎవరికి ఇవ్వాలి? ఇలా చూడ, నాది పని చేయట్లేదు. మొన్న నా గర్ల్ ఫ్రెండ్ నా మొహాన్ని చీకొట్టి వెళ్ళిపోయిందిరా. నేను వీడు తెప్పిస్తా. శంకరా ఎక్కడికి వెళ్ళాడు? శంకర్ శంకర్ ప్లీజ్ రా, హెల్ప్ చేయండి రా. మావా, నేను వయసుకు వచ్చినప్పటి నుండి నేను ఎవరికి చూపించలేదురా. ఆడపిల్లలా అల్లారి ముద్దుగా పెంచుకుంటూ వచ్చాను. ఇంట్లో వాళ్ళు వేరే దాన్ని నమ్ముకుని పెళ్లి కూడా ఫిక్స్ చేశారు మావా. సారీ మావా, వెళ్ళొస్తాను. రే లక్కీ, రే వినయ్, అదేంటంటే నువ్వైనా నా కొడకల్లారా, నా డబ్బులతో మొత్తం ఎంజాయ్ చేసి నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయరా. మీ పని చెప్తాను రా. అనయ్య చెప్పు సహోదరా, ఎందుకని నీ మిత్రులందరూ భయభ్రాంతులతో పారిపోవుచున్నారు? అనయ్య, ఇంతవరకు నేనేం అడగలేదు. ప్లీజ్, నీకు పెళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. అయినచో నాకింకేం కాలేదు. కాలేదు. సో
సో దయచేసి దాన్ని ఇచ్చి నన్ను కాపాడు ప్లీజ్. కటకట ఇది తెలుసుంటే నాటకము వదిలి వచ్చి ఉండేవాణ్ణే కాను. అయ్యో హతవిధి, ఇది ఎంత విషమ పరీక్ష, ఎంత విషమ పరీక్ష. ఒప్పుకుంటాను. నాకు వివాహమైనది, పుత్రుడు కూడా ఉన్నాడు. కానీ దానితో ఆగలేను. తుది వరకు నేను మగాడిలాగే ఉండాలి. అదే కదా మూలాధారం. చెప్పు సోదరా, నేను కర్ణుడి పాత్ర పోషించినప్పుడు కవచకుండలములు ఇచ్చాను. అది నిజం, అది కర్ణుడు. ఈచట ఉన్నది సోదరుడు. పిత్రార్జితము ఎంత ఉన్నను నీవే తీసుకొనుము, నాకెటువంటి అభ్యంతరము లేదు. ఇది నా స్వార్జితం. దయచేసి దీని జోలికి మాత్రము రాకుము. ఈ విషయములో దయచేసి నన్ను క్షమించుము సోదరా, నన్ను క్షమించుము. పళ్ళున్నాడు, చెకోడీలు తింటాడు, లేకుంటే పొడి చేసుకు తింటాడు. సామాను ఉంటే సంసారం చేసుకు బతుకుతాడు, లేదంటే చేసుకున్న వాళ్ళని చూసి సంతోషిస్తాడు. కూల్ కూల్. గంటుంటే సరిపోదు, గంట కొట్టేలా ఉండాలి. హలో కిరణ్. చెప్పండి బాస్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏం చేయాలో చెప్పండి బాస్. ఆ పేషెంట్కి అవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అలాగే సార్. ఏ చేంజెస్ వద్దు. ఇంకేదైనా అవసరమైతే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వార్డ్ బాయ్, నాకు ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటో నాకు అర్థం కావడం లేదు. చివరిదాకా వచ్చి ఆగిపోయింది. ఏంటది? దాన్ని మూత్ర విసర్జన అంటారు. వెళ్ళాడు. ఓహో, థ్యాంక్ యూ. వాడు బై తెలివైనోడే. మూత్రం ఎక్కడ పెట్టావు? మాత్రలు ఎక్కడ పెట్టావు? ఆహా, ఇదొకటి గుర్తుకొచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంది. చెప్పు చంద్రిక. ఏమైంది రాధా? చాలా టెన్షన్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా. క్లబ్ కూడా రాలేదు. అది మా ఇంట్లో సడన్ గా మా ఇంట్లో గంట కనిపించకుండా పోయింది. అందువల్లే నాకు ఈ టెన్షన్. ఏంటి గంట కనిపించలేదా? బంగారమా వెండా? ఆ ఫోన్స్ ఉందని ఎలాగైనా బుట్లో వేసుకోవాలి. చెప్పు రాధా. అది లోహం, అంటే పంచలోహం. మా ఇంట్లో పాత గంట ఒకటి ఉంది. అది కనిపించకపోయినా నాకు బాధ ఉండేది కాదు. పంచలోహం పోయింది కదా, అది నా బాధ. దానికి ఇంత టెన్షన్ పడతావేంటి? నీకు అంత అర్జెంట్ అయితే మా ఇంట్లో ఉంది, తీసుకో. మా మామగారిది ఒకటి, మా ఆయనది ఒకటి. మా మామగారిది పాతది, కానీ సౌండ్ బాగా వస్తుంది. ట్రై చేయవే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. అవును. ఇప్పటి కదా వద్దులే చంద్రిక. మా ఇంట్లో ఒక పాత గంట ఉంది. అది పగలగొట్టి కావాలంటే అడుగుతానులే. కావాలంటే వచ్చి తీసుకో. థ్యాంక్స్ చంద్రిక. నీ మొహానికి పడుచు పిల్ల కావాలా? కట్టుకున్న భార్య ముందే ఫోజులు కొడతావా? ఫోజు నీ పోలికే వాడికి వచ్చింది. నువ్వెప్పుడో వార్తల్లో రావాల్సింది, కానీ వాడొచ్చాడు. అంత బలిసిందా నీకు? కొట్టద్దు, చిత్తగా బాదండి. ఇతని గంట అదిరేలా బాదండి. ఇంకోసారి పని చేయకుండా బాదండి. మళ్ళీ ఇలా చేస్తావా? చేస్తావా? చెప్పు. హలో డాక్టర్. హలో, డాక్టర్ వినాయక్ సామాన్ చెప్పండి. ఏంటి ఏమన్నారు? డాక్టర్ వినాయక సామానా? బొచ్చినాయి కొడక పెట్టారా ఫోను. డాక్టర్ అయినా ఇలా మాట్లాడింది? డాక్టర్ నోటి వెంట సామానా? వైద్యుడి నోటి నుంచి ఇదేం భాష? ఏం తలరాత్రా దేవుడా, నా నోటితోనే చెప్పించాడు. మొదట హాస్పిటల్, ఆ తర్వాత నాన్న పేరు, ఇక నా పేరు సామాను. డాక్టర్ ఎందుకు డాక్టర్ కరేండి ప్లీజ్. నేను డాక్టర్ కాదు. హాస్పిటల్ క్లోజ్ చేసి నేను బజ్జీలు అమ్ముకుంటాను. డాక్టర్ ഞാനോ? నువ్వు అక్కడికి పోవే. ఇది ఎంత? నా బాధ నీకు అర్థం కాదులే, నువ్వు వెళ్ళిపో. పోటు. అది ఎచట ఉన్నది.
ఇతను నన్ను తీసుకెళ్లకుండా ఖచ్చితంగా వదిలేటట్టు లేడు. నేను దొరకను. రవివర్మకి అందని అందా నీవు. గిల్లేశాడమ్మో. నేను కాదు. ఎవరది? వాడే సామాన్ నాన్న. గిల్లేశాడు. ఇంకా ఉంటే ఏం చేసి ఉండేవాడు? వదలను వామ్మో, వీడు ఎదురు వచ్చాడంటే నాకు చావు ఉన్నట్టే. లిఫ్ట్ లో తప్పించుకుందాం అనుకుంటే ఎముడే లిఫ్ట్ లోపల వచ్చేసాడే. దేవుడా! చూడు బాబు కాళ్ళు లోపల పెట్టకండి. అంబ పలుకు జగదంబ పలుకు. 2 కాళ్ళు పెట్టారంటే మీ 3వ కాళ్ళు లేకుండా పోద్ది, జాగ్రత్త. బుడబక్కలోడు. ఈ 20th సెంచరీలో కూడా ఇవన్నీ కరెక్ట్. కూల్. పదండి బాబు. అతను బానే ఉన్నాడు కదా. హాస్పిటల్లో ఇవన్నీ సహజమే కదా సార్. క్వైట్ న్యాచురల్. కూల్. కమ్ ఆన్. హై వోల్టేజ్. యా రండి సార్. నా తమ్ముడి బుల్లి తమ్ముడు ఎచట ఉన్నాడు. చూడ్డానికి నాలాగే ఉన్నాడే. కౌన్సిలింగ్ కౌరవ. డాడ్ మస్ట్ బి క్రేజీ. కౌన్సిలింగ్ నేను ఇచ్చిన గిఫ్టే కదా, ఎంత పెద్దగా పెరిగిపోయాడు. అది ఇది నీ వల్లనే కదా. సేమ్ టు సేమ్ నా పోలికే. వీడిదే ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ. ఈయనే రాహుల్. సాధు, పరమ సాధు. ఈయనే ఆయన. ఓ నైస్ టు మీట్. టైం అవుతుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకే. డాక్టర్ దగ్గరికి ఎందుకు? ఇంకా చాలా టైం ఉంది. ఇలా చూడు రాహుల్, ఉన్నవన్నీ వదిలేసి లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారని ఒక కవి చెప్పారు. సరే త్వరగా తీసుకెళ్ళండి. వై టెన్స్. కూల్. ఎస్ గుడ్. ఇలా చూడు రాహుల్, డీవీజీ ఒక మాట చెప్పారు. నీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడు, బయట దాని గురించి ఆశించకు. మనిషి మోక్షానికి ఇదే దారి అన్నాడు. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, పళ్ళుంటే పకోడీలు తిను, లేవంటే పొడి చేసుకుని తిను. సామాన్ వచ్చిందంటే సంతోషంగా సంసారం చేసుకో, లేదంటే చేసుకున్న వాళ్ళని చూసి సంతోషపడు. నవ్వరా నువ్వు. కూల్. సామాన్ దొరికింది. ఇస్ ఇట్? హౌ? ఎవరిది? నీదే. కౌన్సిలింగ్ లో మొదటి లెసన్ హాస్యం. అది నువ్వు ఫాలో చేస్తున్నావు. నేను నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఐ హావ్ లాఫింగ్ డిసీజ్ యు నో. నాకు నీకు హౌ సైజు, వెయిట్, కలర్ అంతా వేరు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ? పాసిబులే సార్. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చింది. రియలీ? మరి కౌన్సిలింగ్ అని చెప్పారే బ్రదర్స్. అలా చెప్పకపోతే మీరు ఇక్కడికి రారు కదా. ఎందుకు వస్తారా? ఎందుకు వస్తారు? దీనికి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? నేను వెళ్తున్నాను. ఇది పంచతంత్రంలో మొసలి కోతి కథలో ఉంది. వీళ్ళు మొసళ్ళు, నేను కోతి. ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవాలి. కూల్. లేదంటే అవుతాను ఫూల్. దేవుడు 3 సార్లు సూచనలు ఇచ్చాడు, వెళ్ళలేదు. కూల్ కూల్. ఏంటి? నేను ఒకసారి అలా ఇంటికి వెళ్ళి వెళ్ళు. ఇచ్చే వరకు వదిలిపెట్టాం. ఎస్, ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. కరెక్టే సార్, ఇవ్వడానికేగా నేను వచ్చింది. ఇచ్చేస్తాను సార్, సామానేగా. అది నాది. ఏమవుతుంది? ఏమీ కాదు, ఎక్కడో చోటు ఉంటుంది. కూల్. చూడు రాహుల్, పళ్ళున్నాయా? పకోడీ తినొచ్చు, లేదంటే పొడి చేసుకుని తినొచ్చు. బాగానే టైమింగ్ పట్టుకున్నాడు. నువ్వు భలే భలే తెలివైన వాడివి బ్రదర్. వీడిని మాత్రం వదులుకోకండి, నిజంగానే చాలా షార్ప్.
ఆగ్నేయమూలలో కూర్చుని హ్యాపీగా ఉప్మా తింటుండగా కౌన్సిలింగ్ ఉందని సన్మానం చేసి తీసుకొచ్చారు. పంకు, నా భార్య పంకు, తను ఎంతో చెప్పింది వెళ్ళొద్దని, బట్ నేనే పంకు నీ శంకు ఎస్కేప్. ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళదు. డాక్టర్ రాహుల్ పార్టీ. పార్టీ మీకే, నాకు కాదు. డాక్టర్ సాధు, పరమ సాధు. గుడ్ గుడ్, సూపర్. బట్ ఈయన ఎత్తు గనక చూస్తుంటే అది మ్యాచ్ అవుతుందా? డాక్టర్ నాకంటే మీరు సూపరు. చెప్పానా నాది మ్యాచ్ అవుతాని? నేను చెప్పినా కూడా వినలేదు డాక్టర్. అవ్వదు కదా, నేను వెళ్ళొస్తాను. వదలరా? కూల్. రెడీ పదండి, టైం అవుతుంది. మీకు ఓకే కదా? కాదు అని నేను చెప్పడం లేదు. బ్రదర్ శ్వాసపడ్డారు, ఇచ్చే తీరాలి. పదండి, టైం లేదు. ఈ లింగ మార్పిడి చేస్తున్నారు కదా, ఈ ఆసుపత్రి పేరేంటి? సామాన్ ఆసుపత్రి. వినరా, హాస్పిటల్ పేరే సామాన్ హాస్పిటల్ అంట. సారీ, సన్మాన్ హాస్పిటల్. సన్మాన్. ఓకే డాక్టర్, సారీ. అయిపోయింది, అంతా అయిపోయింది. అయ్యో, ఎంత డాక్టర్? అందరినీ హాస్పిటల్లో పెట్టుకున్నాను. నేను ఇక్కడ. అయ్యో నో. నీ నోటు నుంచి డాక్టర్ చచ్చిపోయాడు. అంగనికి పర్యాదు డాక్టర్. ఓవే పాపం డాక్టరు అప్సెట్ అయిపోయారు. రేపు చేసుకుందాం, సేమ్ అడ్రస్కి వచ్చేయండి. కూల్. అరే ఎందుకు అర్టికల్ ఎత్తుకెళ్తున్నట్టు ఎత్తుకెళ్తున్నారు? ఆ రోజు అమావాస్య. ఆ అబ్బాయి జాతకంలో 7వ ఇంట్లో ఉన్న ఆ గురు వక్రదృష్టితో చూస్తున్నాడు. అలాగే 12వ ఇంట్లో కూర్చున్న కేతు ఆగ్రహంతో ఉన్న వేళ శృంగారం చేయడానికి అది సమయం కాదు. అందుకే ఆ అబ్బాయి మధ్య ఇంట్లో ఉన్న బుల్లి విగ్రహం మాయమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకదు. ఈ మాటను నేను ఒప్పుకోను. ఈ సంఘటన జరిగింది తమిళనాడులో అమావాస్య అంటే ఒక విశేషమైన రోజు. అటువంటి విశేషం జరిగే రోజులో ఈ భిన్నమైన సామాను ఎండిపోయిన ఖర్జూరంలా కాకుండా కర్బూజా పండులా తిరిగి వస్తుంది. ఎంత శుభవార్త చెప్పారు. మోసం. ఈయనలాగా మాట్లాడితే పచ్చిబూతులే వస్తాయి. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము, చివరికి అంతా శూన్యము, చివరికి అంతా శూన్యము. భయపడద్దు, నేనున్నాను. అందుకే భయం డాక్టర్. చెయ్యేందుకు అలా వణుకుతోంది? అయ్యో, నా గుండె జారి లివర్లోకి వెళ్ళిపోయింది డాక్టర్. మీరు కానివ్వండి. కూల్. ഡോക്ടർ ഞാനും ഓപ്പൺ ചെയ്തോട്ടെ? క్యూరియాసిటీ. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసానో అది ఎక్కడుందో కూడా తెలియడం లేదు. మీరు కానివ్వండి డాక్టర్. మంజునాథ, నీ దీవెనతో నన్ను కాపాడు. మంజునాథ, ఎన్నో ఆపరేషన్లు చేశాను. ఈ సామాన్ ఆపరేషన్ ఇదే ఫస్ట్. సక్సెస్ అవ్వాలని వేడుకుంటున్నాను. సామాను ఫస్ట్ టైం నేను దొరికిపోయాను. ఏ దేవుణ్ణి వేడుకున్నారు సార్? మంజునాథని. నేను వేరే దేవుణ్ణి వేడుకుంటాను. ఎందుకు? డాష్ అవ్వకూడదు కదా. సూపర్, గుడ్ ఐడియా. మంజునాథ, ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే 4 ఇళ్ళకి సామాన్ తీసుకెళ్తాను. డోంట్ మిస్టేక్ మీ. ఇంటి సామాన్లు. చెత్త. ఈ డాక్టర్ దొంగ డాక్టర్లో ఉన్నాడు. డబ్బులు ఇచ్చి పాస్ అయి ఉంటాడు. మొత్తం మంది ఇచ్చాడు, నా పని అయిపోయినట్టే. ఏంటి, ఏమైంది? భయంతో యూరిన్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. అలాగే వదిలేస్తాయి, మీ పైన చెందుతుంది. నో. ఫస్ట్ అది ఫినిష్ చేయండి. ఓమనకుట్టి, చూసుకోవద్దా? ഇല്ല ഡോക്ടർ, ഇനിയും ഞാൻ കണ്ടില്ല. నీకు ఇదే పని. అది కాదు, స్టొమక్ చెక్ చేయలేదని అడిగాను. సారీ డాక్టర్. ఏమిటి సారీ? వచ్చా నా మీద పడితే? ఇలా చూడు, నువ్వు వెళ్ళా పని పూర్తి చేయి. ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదు. ఓకే డాక్టర్. మరి దీనికోసమే కాదు, మరి పుట్టినప్పటి నుంచి తోడుగానే ఉంది.
చివరిసారి కల్లారా ఒకసారి చూసుకొని చివరిసరిగా చూసుకో, వెళ్ళి త్వరగా వచ్చేసే. దేవుడు నాకు తోడున్నాడు. పంకు మై వైఫ్. కౌన్సిలింగ్ ఎవరికైనా చేస్తావా? చేయను. చేస్తావా? చేయను. సాధు, పరమ సాధు, ఆర్ యు ఓకే? ఇప్పటికి సగమే అయింది, ఫుల్గా దిగాలి కదా డాక్టరు. నేను రానా? రండి రండి. హేయ్, ఏంటి పిలవగానే వెళ్ళిపోతున్నట్టునో? వాడిని మొగుడా ఏంటి? నీ మొహానికి డాక్టర్ గారు చాలు. పరమ సాధు, ఆర్ యు ఓకే? సాధు, ఆపరేషన్ చేస్తారా? ఎలా తప్పించుకోవాలి? అందరి సే బాహరావు, అందరి సే బాహరావు. ఎలా తప్పించుకోవాలి నేను? బాహరావు. డాక్టర్, పేషెంట్ ఆపరేషన్ సక్సెస్. సక్సెస్ అంటారా? కూల్. ఓమన కుట్టి సహోదరా, నీకు వంగము దానం వీడు చేయుటకు తప్పించుకున్నాడా? వచ్చిన సాధు ఎవరికి చెక్కకుండా ఆసుపత్రి నుంచి పారిపోయినాడు. ఇప్పుడేం చేయాలి? ఆ మూర్ఖుడి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి ఇంకా చాలా ఉన్నాయి. అది మాత్రం ఎందుకు తీసుకెళ్ళావమ్మా? దయచేసి తిరిగి ఇచ్చేయి. వాడిదే తప్పు కాదనటం లేదు. రాహుల్దే తప్పు, రాహుల్కే శిక్ష పడి తీరాలి. నా జీవితంలో ఇలాంటి సంఘటన చూడలేదు. మగ సంతానం మొండి సంతానం అయిపోయింది. ఆ మొండి సంతానం నిలబడాలంటే, పరువు ప్రతిష్ట నిలబడాలంటే అది కావాలి. ఈ విషయం విన్న వెంటనే నేను షాక్ అయ్యాను. మందు లేకపోతే బతకచ్చు, కానీ లేకపోతే బతకలేం కదా. దయచేసి అది ఇచ్చేసే తల్లి, ప్లీజ్. అమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అది లేకుండా నేను చూడలేకపోతున్నాను. దయచేసి అని తెచ్చి అమ్మా. నువ్వు ఎదవ నా కొడుకు. ఎవడరా నువ్వు? ఈ అబ్బా రాహుల్. నువ్వు నా కాలు చెప్పుతో సమానం రా వెదవా. అర్థమైందా? ఆడవాళ్ల మీద అత్యాచారం చేసే వాళ్ళకి, రేపిస్టులకి ഇത് ఒక పెద్ద గుణపాఠం. గుర్తుపెట్టుకోండి. അല്പസമയത്തിനുള്ളിൽ നാം കാത്തിരുന്ന സരോജ സോഷ്യൽ മീഡിയ ലൈവിൽ വരുന്നതായിരിക്കും. सरोज आएगी या नहीं, देखिए थोड़ी देर में. If this confession is going to change the course of the whole case. అకస్మాత్తుగా అది వచ్చినా, సర్జరీ ప్రాసెస్ ముగిసినా కూడా అది సక్సెస్ అయ్యే సాధ్యం ఉందా? ఇట్స్ ఆల్రెడీ లేట్. లైవ్ లోకి వస్తున్న సరోజ చేతిలోని వస్తువు లైవ్ గా ఉంటుందా లేదా లైఫ్ లేకుండా ఉంటుందా? పదండి చూద్దాం. సరోజ ఆన్ ది వే. ఇంకొక కొద్ది క్షణాల్లో మీ ముందుకు వస్తుంది సరోజ. కౌంట్ డౌన్ స్టార్ట్. అందరికీ నమస్కారం. మీరందరూ చూడాలనుకుంటున్న సరోజ నేనే. హాయ్ రాహుల్. ఒక మెడికల్ స్టూడెంట్గా
రోగుల్ని విచారించడం నా బాధ్యత. ఎలా ఉన్నావు? నొప్పి ఎలా ఉంది? హే, భయపడకు, ఏం కాదు. ఇక మీదట అసలేం కాదు. గెట్ వెల్ సూన్. ఒక చిన్న కథ. రోడ్డు మీద అప్పుడే పుట్టిన పసిబిడ్డ అనాథలా పడుంది. అనాథలా పడి ఉన్న ఆ బిడ్డ అనాథాశ్రమంలోనే కదా చేరాలి. చేరింది. కొంతమంది ఇచ్చిన దాన ధర్మాలతో తను పెరిగి పెద్దయింది. డాక్టర్ అవ్వాలని ఎంతగానో ఆశపడింది. వాళ్ళు వెళ్ళు కాళ్ళు పట్టుకుని స్కాలర్షిప్లో మంచి మార్కులు తెచ్చుకుని సీటు సంపాదించింది. చదవడం మొదలుపెట్టింది. అప్పుడే తన లైఫ్లోకి ఒక అబ్బాయి వచ్చాడు. ప్రేమ, ఇష్టం, ప్రణయం. డాక్టర్ అయ్యి ప్రాణాల్ని కాపాడాలని వచ్చిన తను ఆ అమ్మాయి శరీరంలో ఎన్నో భ్రూణ హత్యలు, అబార్షన్స్, కథ బోర్గా ఉందా? ఎస్, ఇట్స్ బోరింగ్. ఓకే, ఇక తిన్నగా విషయానికి వస్తాను. నేను వద్దన్నా కూడా తను వెంటపడి నన్ను లవ్ చేశాడు. పెళ్లి చేసుకుందాం, కలిసి బతుకుదాం, పిల్లల్ని కందామని చెప్పి చెప్పి నా మనసు పాడు చేసి నన్ను అనుభవించి తన వీర్య కణాలతో నా దేహాన్ని నాశనం చేసి నాలో పెరుగుతున్న పసికందులన్నింటినీ కడుపులోనే కరిగిపోయేలా చేశావు కదా. చేసిందంతా చేసి చివరికి నువ్వు పెళ్ళెందుకు అడిగావు కదా. అందుకు ఇదే సమాధానం. పెళ్ళయ్యాక కూడా నాతో సంబంధం పెట్టుకుంటానన్నావు కదా. అందుకు ఇదే పనిష్మెంట్. సారీ సారీ చెప్పేస్తే నేను కాంప్రమైజ్ అయిపోతానా రాహుల్? ఉత్తరప్రదేశ్లో 2.5 సంవత్సరాల పాప కళ్ళు పీకేసి అత్యాచారం చేశారు. కాశ్మీర్లో 8 సంవత్సరాల పాప ఆసిఫా బాను గ్యాంగ్ రేప్. మొన్న ఈ మధ్య తెలంగాణలో 9 నెలల పసిపాపని నిజంగా దేవుడు వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం న్యాయం చేస్తారు? ఏం చేస్తారు? నన్ను కన్విన్స్ చేయలేవు రాహుల్. నేను కన్విన్స్ అవ్వను. ఈ ప్రపంచంలో మంచి భర్త, మంచి తండ్రి ఉన్నా ఈ భూమిలోనే కదా నువ్వు కూడా బతుకుతున్నావు. అది ఉండడం వల్లే కదా నీలాంటి మగవాళ్ళకి అంత పొగరు. అది ఉండడం వల్లే కదా నాలాంటి అమ్మాయిలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. పైరుకి చెదలు పడితే పీకి పారేస్తాం కదా. ద సేమ్ ఫార్ములా. దీనికోసమే కదా రాహుల్? ఇదేగా నీకు కావాల్సింది? తీసుకో, ఇక్కడికొచ్చే తీసుకో.
నో చట్ట ప్రకారం నేను చేసింది తప్పు. ఐ నో. ఏ తప్పు చెయ్యను అని వైద్య వృత్తికి వచ్చేటప్పుడు ప్రమాణం చేసి వస్తాం. బట్ నా జీవితమే తప్పుగా మొదలైంది. నాకు శిక్ష పడాల్సిందే. నేనిప్పుడు సిమ్షా బారచుకి ఫాల్స్ దగ్గరున్నాను. వచ్చి నన్ను అరెస్ట్ చేయండి. రాహుల్ తప్ప నన్ను అందరూ క్షమించండి. ఇప్పుడు ఈ కేసుని ఏం చేస్తారు సార్? సంఘటన ఎక్కడ జరిగింది? తమిళనాడులో సార్. అక్కడున్న పోలీసులు చూసుకుంటారులే, మనకెందుకు? తప్పు చేసినావు కదరా బిడ్డ. వీడిలా అవటానికి నేను కారుకుని. ఇదంతా జరగడానికి సోషల్ మీడియా, మొబైలే కారణం. నువ్వు చేసిన తప్పుకి ఆ దేవుడు కూడా క్షమించడరా. అమ్మా 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 సారీ.